సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్. దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఏపీ ఇన్స్టిట్యూట్. అయితే రౌండ్ 1 రిజల్ట్ రావడం జరిగింది. ఏ స్కూల్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రౌండ్ 1లో సెలెక్ట్ అవ్వని స్టూడెంట్స్ రౌండ్ 2లో వాళ్ళు స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో ఖచ్చితంగా ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ అనేవి అయ్యాయి, సో ఏ స్కూల్లో ఎంతవరకు కట్ ఆఫ్ అనేది ఉన్నది, మన పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ స్కూల్కి సెకండ్ రౌండ్లో పెడితే వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు కోరుకొండకి ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉంది, కలికిరికి ఎంత కట్ ఆఫ్ ఉంది, సో ఇటువంటి విషయాలు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అంటే మనం సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఎవరైతే రౌండ్ 1లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఈ మంత్ 15th లోపు మెడికల్ చేయించుకోవాలి. ఈ మంత్ 27th లోపు జాయిన్ అవ్వాలి. తర్వాత ఏ స్కూల్కి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఏ స్కూల్కి ఎంత కట్ ఆఫ్ ఉంది మీకు ఎలా తెలుస్తుంది అంటే స్కూల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి స్కూల్ వైజ్ కట్ ఆఫ్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ సిక్స్త్ క్లాస్కి రౌండ్ 1. సో రౌండ్ 1కి సైనిక్ స్కూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ సైనిక్ స్కూల్ నేను చూస్తున్నాను. సో కోరుకొండ సైనిక్ స్కూల్కి ఎంత ఇయర్ కట్ ఆఫ్ ఇచ్చారు అంటే ఏ మార్క్స్ వరకు సీట్ అనేది రావడం జరిగింది అనేది చూడడం జరుగుతుంది. సో కోరుకొండ స్కూల్ హోమ్ స్టేట్ సర్చ్. సో ఇలా క్లిక్ చేస్తే సో మనం ముందుగానే చెప్పినట్టే సో ఈ ఇయర్ కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ ఇయర్ 275 మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి కోరుకొండ సైనిక్ స్కూల్లో సీట్ రావాలి అంటే డిఫెన్స్ కేటగిరీ ఉన్న అమ్మాయికి కట్ ఆఫ్ ఎంత అంటే 275. అదేవిధంగా బాయ్స్కి అయితే డిఫెన్స్ కేటగిరీ ఉంటే 265 అబోవ్ వస్తేనే వచ్చింది. తర్వాత ఓబీసీకి 275 గర్ల్స్కి, బాయ్స్కి వచ్చేసరికి 266. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ బాయ్స్ వచ్చేసరికి 258, గర్ల్స్ వచ్చేసరికి 263. తర్వాత ఎస్టీ బాయ్స్ గర్ల్స్ వచ్చేసరికి 272, బాయ్స్ వచ్చేసరికి 254. నెక్స్ట్ అన్రిజర్వ్డ్ 278 అండ్ 274. ఓపెన్ కేటగిరీలో 274 అబోవ్ వస్తేనే, అదేవిధంగా ఓబీసీ అయితే 266 అబోవ్ వస్తేనే సైనిక్ స్కూల్ కోరుకొండలో సీట్ రావడం జరిగింది. అదేవిధంగా నాన్ లోకల్ కేటగిరీలో కూడా మనకి సీట్ రావాలన్నా 260 ప్లస్ మార్క్స్ ఉంటేనే, 260 270 ప్లస్ మార్క్స్ ఉంటేనే సీట్స్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే సిక్స్త్ ఎంట్రన్స్ అయితే సిక్స్త్ ఎంట్రన్స్, నైన్త్ ఎంట్రన్స్ అయితే నైన్త్ ఎంట్రన్స్, రౌండ్ 1 ఇయర్ తర్వాత సైనిక్ స్కూల్ అయితే సైనిక్ స్కూల్, న్యూ సైనిక్ స్కూల్ అయితే న్యూ సైనిక్ స్కూల్. సో మీరు ఏ స్కూల్కి కట్ ఆఫ్ చూద్దాం అనుకుంటే ఆ స్కూల్ మీద క్లిక్ చేయాలి. సో సైనిక్ స్కూల్ కోరుకొండకు మీకు కట్ ఆఫ్ చూపించడం జరిగింది. ఇదే విధంగా కోరుకొండ కలికిరి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సో కోరుకొండ కలికిరి వచ్చేసరికి ఇది కూడా ఇంచుమించుగా ఆ విధంగానే కట్ ఆఫ్ ఉంది. సో గర్ల్స్కి వచ్చేసరికి 268 డిఫెన్స్ కేటగిరీ, 272 ఓబీసీకి, 245 ఎస్సీకి, 249 ఎస్టీకి, 276 ఓపెన్ కేటగిరీలో గర్ల్స్కి రావడం జరిగింది. అదేవిధంగా బాయ్స్కి వచ్చేసరికి డిఫెన్స్ కేటగిరీ అయితే 259 అబోవ్ వస్తే వచ్చింది, ఓబీసీకి అయితే 264 అబోవ్ వస్తే వచ్చింది. తర్వాత 253 అబోవ్ వస్తే ఎస్సీకి వచ్చింది, 252 అబోవ్ వస్తే ఎస్టీకి వచ్చింది, 269 అబోవ్ వస్తే మనకి ఓపెన్ కేటగిరీలో వచ్చింది. సో ఓపెన్ కేటగిరీలో 269 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే కలికిరి సైనిక్ స్కూల్లో సీట్ రావడం జరిగింది. ఈ విధంగా రౌండ్ 1 రిజల్ట్ అనేది ఉండడం జరిగింది. సో కట్ ఆఫ్ అనేది 255, 260 పైన 270 పైన కూడా ఉన్నాయి కొన్ని స్కూల్స్ అయితే. సో ఓపెన్ కేటగిరీలో అయితే ఇంకా ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉంది. సో ఓపెన్ కేటగిరీలో కానీ మీరు ఒకసారి చూస్తే అంటే మీరు బయట స్కూల్స్కి అప్లై చేసేటప్పుడు కానీ చెక్ చేసుకుంటే సో బయట స్కూల్స్కి అయితే ఇంకా ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లక్క ఉంటుంది ఇది. సో మీరు ఆ కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని కూడా మీరు అదర్ స్కూల్స్ పెట్టేటప్పుడు ఓపెన్ అంటే మనకి అదర్ స్టేట్స్ పెట్టేటప్పుడు ఏంటి అంటే ఈ కట్ ఆఫ్ని మీరు ఈ విధంగా ఈ కట్ ఆఫ్ని చెక్ చేసుకుంటూ రౌండ్ 2ని పార్టిసిపేట్ చేయాలి. సో ఈ విధంగా ఏ స్కూల్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఎన్ని మార్క్స్కి సీట్ వచ్చింది అనేది
సో మీరు చెక్ చేసుకోవచ్చు. రౌండ్ 1లో సీట్ రాకపోతే, ఒకవేళ రౌండ్ 1లో సీట్ వచ్చినా మీరు సాటిస్ఫై అవ్వకపోతే, సో ఎగ్జిస్టింగ్ స్కూల్లోనే సీట్ రావాలి అనే ఉద్దేశం మీకు ఉన్నట్టయితే ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో ఏ స్కూల్కి ఎంత కట్ ఆఫ్ ఉంది ఆ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని రౌండ్ 2 పార్టిసిపేట్ చేస్తే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మెడికల్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ ప్లేస్లో మెడికల్ జరుగుతుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో మరిన్ని ఇలాంటి సైనిక్ స్కూల్, నవోదయ, RMS, RAMC వంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.